విశాఖపట్నంలోని మధురవాడ చంద్రంపాలెం హైస్కూల్ వద్ద ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం జై భారత్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3500 మంది విద్యార్థులకు రోడ్డు దాటడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, 60 రోజుల్లో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని, శంకుస్థాపనకే పరిమితం కాకుండా నిర్మాణం వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మధురవాడ ప్రాంతంలో చాలా పెద్ద స్కూల్ ఉంది, గవర్నమెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ చంద్రంపాలెం స్కూల్. అందులో ఆల్మోస్ట్ 3700 మంది పిల్లలు చదువుతారట. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, కానీ వాళ్ళు ఈ రోడ్డు క్రాస్ చేయాల్సి వస్తుంది. దానివల్ల చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. అందువల్ల ఈ స్కూల్కి ముందు ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేయగా బాగుంటుందని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ డిమాండ్ ఉంది. దానికి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారు కూడా ఒక 60 రోజుల్లో చేయిస్తామని చెప్పి 30 రోజుల క్రితం ఇక్కడ ఒక శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ సందర్భంగా చూడడానికి రావడం జరిగింది. కాబట్టి కార్పొరేటర్ గారికి మేము చేస్తున్న విన్నపం ఏంటంటే, మీరు చెప్పినట్టు 60 రోజుల్లో దీన్ని పూర్తి చేయండి. ఎందుకంటే ఈ పిల్లలు దాటుకుంటూ వెళుతున్నారు, ఆ గోడల మీద రైలింగ్ మీద ఎక్కి వాళ్ళు పరిగెత్తుతున్నారు. ఇవన్నీ కూడా చాలా ప్రమాదకరం. సో దానికోసం ఇక్కడికి జై భారత్ నేషనల్ పార్టీ తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్య త్వరలో పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి నియోజకవర్గానికి కూడా ఒక మేనిఫెస్టో ఉండాలన్నది మా సంకల్పం. అంటే ఒక జనరల్ మేనిఫెస్టో, తర్వాత వచ్చేసి నియోజకవర్గ మేనిఫెస్టో కూడా తయారు చేసి అందులో ఈ అంశాలను కూడా పొందుపరిచి 175 నియోజకవర్గాలకు కూడా నియోజకవర్గ మేనిఫెస్టోలు తయారు చేయాలన్నది మా ప్రగాఢమైన కోరిక. సో ఆ విధంగా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ వాటిని పరిష్కారాలు తీసుకురావాలన్నది ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది.